ఇది డాడీ ఇప్పుడు ఇప్పుడు ఓచర్ 1 ఇంకా నాకు డిసైడ్ అవ్వలేదు. మంచిది ఇవ్వాలి. ఇందులో కూడా ఓచర్ 2లో 3 ఆప్షన్స్, ఓచర్ 3లో 3 ఆప్షన్స్. మీ ఇంట్లో 86 పట్టదనుకో, 65 పట్టుకెళ్ళు, 75 తీసుకెళ్ళు. ఎందుకంటే మరి చిన్న ఇల్లు ఉన్నాడు వాడు, నేను ఏం చేసుకోవాలో అర్థం కాక బయట రోడ్డు మీద ఎట్టి దాని పక్కన కూర్చుంటే మన బాగుంది కదా. టీవీ కొనమన్నాను కదా, ఇది ఎంత చేయడానికి మళ్ళీ అమ్మడకూడదు కదా. అందుకోసం ఆప్షన్స్ ఇద్దాం. అలాగే వచ్చి 2లో కూడా ఫోనా, ల్యాప్టాపా, ట్యాబా, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇద్దాం. మంచి అనుభవం, వెరీ గుడ్ డాడీ, మీరు ఆల్రెడీ ఆలోచించేశారు. దాన్ని దేనికైతే ఎన్ని టార్గెట్ అవ్వాలి అవన్నీ అందరూ ఇచ్చేద్దాం మనం. ఓకే డాడీ, ఓకే. దట్స్ ఆల్. అడిగి ఏది నచ్చితే అక్కడ ఆఫీస్ తీసుకుంటాడు, అక్కడితో ఆగిపోద్ది. 65 అవుతాడా పట్టిపోతాడు, లేదు 75 వరకు వెయిట్ చేస్తాడు. అవి కూడా అయిపోయి 70 లేదంటే 86 తీసుకెళ్తాడు. అది వాడిస్తాం. ఇప్పుడు 1 నాకు సఫిషియెంట్ గా నాకు నచ్చాలి. ఎందుకో తెలుసా డాడీ? చెప్పండి. మై నీడ్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు కట్టిక పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాడికి ఓ పెద్ద టీవీ చూడాలి అనేది కళ, మంచి ఫోన్ ఉండాలనేది ఒక కళ. వీలైతే తీర్చేస్తే మనకి ఏమైపోద్ది, అది నా ఉద్దేశం. అది దాన్ని అన్ని రెడీ చేస్తున్నాను. అది కూడా ఇప్పుడు ఇది అయిపోయిన అది కూడా చేద్దాం. ఇప్పుడు చెప్పండి, మై నీడ్స్ మీద మనం నలుగురు, ఇక్కడ ఓ 4 ఉన్నారు, ఎనమంది గురించి కలిపి నేనేం మాట్లాడుకున్నాను. ఇందులో ఏమైనా ఫస్ట్ నేను చెప్తాను డాడీ, ఫస్ట్ నేను చెప్తాను. చెప్తున్నారు కానీ ఆ ప్రొడక్ట్స్ అన్ని డాడీ మీరు చూడండి ఒకసారి లిస్ట్ పంపించిన దాంట్లో మాకు మై నీడ్స్ కావాలి, మై నీడ్స్ కావాలి, మై నీడ్స్ కావాలి. లేడీస్ అందరూ దాంట్లో దొరుకుతుంది. ఏంటంటే మాకు లిప్స్టిక్ దొరుకుతాయి, దాంట్లో మాకు శారీలు దొరుకుతాయి, మాకు అందులో అసలైన సంగతి తెలియదు సార్ ఎవరికి. నారాయణ చేసేది చేశాడు. ఇప్పుడు మీరు ఎందుకు ఉండండి, నా ఐడియా చెప్తారు, చెప్పేసారు. ఆయన ఆల్రెడీ ఇది వరకు చెప్పారు. నా డ్రీమ్ ఇదంతా, నా డ్రీమ్ ఇది, నా దత్తపుత్రుడు ఏదైతే ఉందో అది మై నీడ్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి వర్క్ చెప్పండి, ఇంకా చెప్పండి. దత్తపుత్రిక నాకు ఆడవాళ్ళంటే అంతేలేండి సార్, అంతే. మాకు తెలుసు డాడీ, మాకు తెలుసులేండి. మేమంతా కొడుకులు, కనీసం కూతుర్లు ఉండాలి. కానీ పెళ్ళిళ్ళు అక్కలే కదా అంతా. అంతే. తర్వాత డాడీ ఒకడున్నాడు, వాడు ఇప్పుడు రవిగాడు కొడుకున్నాడు, ఆడి బుక్స్ ఉన్నాయి, ఆడు అమ్మేయాలనుకుంటే సెకండ్ హ్యాండ్స్ నమ్మొచ్చు, లేదా ఎవడో ఒకటి పేదోడికి ఆడు ఇచ్చేయచ్చు ఇందులోంచే. ఇప్పుడు దానం చెయ్యాలన్నా దానం చేసేడు దొరకట్లేదురా. కొత్త ఇంట్లో దిగుతాను, నాకు ఆవుని అందులో నిలబడి ఒక ఆవు దొరుకుతుంది చూడు, సూపర్. ఇది ఇంకా బాగుంది, పాత బట్టలు ఉన్నాయి, ఇచ్చినావు అంతే. ఎవరు లేనోడికి ఇవ్వండి. అలా నా దగ్గర బట్టలు ఉన్నాయి తీసుకున్నారు ఉన్నారా అంటే పాయింట్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోతాయి నిజంగా. అవును, మ్యారేజ్ లో ఫుడ్ మిగిలింది, ఇచ్చేయండి, మంచిదే కదా. చాలా. అలాగే మ్యారేజ్ అన్నావు కదా, మ్యారేజెస్ నేను పలానా క్యాస్ట్, ఒకసారి విను, నేను పలానా క్యాస్ట్, ఇంత చదువుకున్నాను, నేను టైట్ ఉన్నాను, ఇలా కలర్ ఉన్నాను, ఇది కావాలి నాకు, ఇలాంటి అమ్మాయి కావాలి, నాకు నేను ఇది, నీ ఫోటో పెట్టుకో, నచ్చిన కనెక్ట్ అవుతుంది. ₹1 కదా, ₹1 కదా, దానికోసం కక్కుర్తి పడతారు ఏంట్రా. దాంట్లో పెట్టండి, నా చదివించా ఇదంత లేదు. అలాగే ఉద్యోగం, నాది ఇంత చదువు అయిపోయింది, నేను ఖాళీగా ఉన్నాను, ఇక్కడ మాత్రమే చేస్తాను, లేదు ఇంకొకటి ఎక్కడైనా చేస్తాను,
నేను ఇంట్లోనే చేస్తాను, పెట్టుకోండి, దాని అవసరం ఉన్నాడు మీకు కనెక్ట్ అవుతాడు. వాడు ఆల్రెడీ పెట్టుంటాడు, నాకు ఈ సర్వీస్ కావాలి, ఈ జాబ్ కావాలి, ఆడు ఎత్తుక్కోవచ్చు, వీడు లేదా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఓ సినిమా వాడు ఉన్నాడు,